Shilpa Chakravarti and welcome to my YouTube channel Shandar Shilpa. ఎక్కడికి వచ్చేసిందో చూస్తున్నారు కదా. దిస్ ఇస్ మై లవ్లీ కిచెన్ అండ్ ఈ రోజు కిచెన్ లో నేను ఏం వండబోతున్నాను. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ అ షార్ట్ వైల్. బెంగాలీస్ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? ఎనీ గెసెస్? తెలుసు, చూస్తున్న వాళ్ళందరూ ఏదో మనసులో అనుకుంటూ ఉన్నారు. కొంతమంది స్వీట్స్ అని, కొంతమంది ఫిష్ అని, ఇంకొంతమంది స్నాక్స్ అని. యా, సో నాకు చాలా ఇష్టమైన బెంగాలీ డిష్ ఫిష్. మరి ఫిష్ కర్రీ బేసిక్గా ఎలా చేస్తారు బెంగాలీ పద్ధతిలో, ఆ వేలో మా మమ్మీ నాకు ఎలా నేర్పించింది అది ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. గెట్ రెడీ ఫర్ మాచేర్ కాలియా. దీన్ని బెంగాలీలో ఏమంటారు? మాచేర్ కాలియా. అంటే ఇప్పుడు మనం తెలుగులో చేపల పులుసు అంటాం కదా, అలా బెంగాలీలో మాచేర్ కాలియా అంటారు. అంటే కొంతమంది అది కొంచెం డ్రైగా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఇంకొంచెం గ్రేవీగా అన్నంతో తినడానికి ప్రిఫర్ చేస్తారు. బట్ ఏది ఏమైనా ఇట్స్ గోయింగ్ టు బి రియలీ మ్యాజికల్ టు టేస్ట్. So get ready for మాచేర్ కాలియా. సో ఇప్పుడు నేను ఈ ఫిష్ని కాస్త మ్యారినేట్ చేయబోతున్నాను. ఫస్ట్ వెరీ సింపుల్ మ్యారినేషన్. హియర్ గోస్ ద సాల్ట్, కొంచెం పసుపు. అండ్ ఇప్పుడు నేను ఈ ఫిషెస్ అన్నిటినీ ఇలా మ్యారినేట్ చేస్తాను. కొంతమంది దీంట్లో కారం కూడా వేసుకుంటారు, బట్ I don't prefer, ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. This is how we do it. Looks so nice and colorful kada. This fish goes into the kadai. సో అలా ఫిష్ని కడాయిలోకి వేసేసాను. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు, కాకపోతే ఈ డిష్కి కొంచెం ఫ్రై చేయడం అనేది తప్పదు. లేదు, మీరు ఇంత ఆయిల్లో ఫ్రై చేయను అంటే జస్ట్ షాలో ఫ్రై చేసుకోవచ్చు. పుట్ అ లిటిల్ అబౌట్ 2 spoons ఆఫ్ ఆయిల్ ఇన్ అ నాన్ స్టిక్ ప్యాన్ అండ్ దెన్ యూ కెన్ ఫ్రై. సో ఫిష్ ఇస్ ఆల్మోస్ట్ క్రిస్పీ స్టేజ్లోకి వచ్చేసాయి. కర్రీకి కావాల్సిన వేరే ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకున్నాము. అయితే చేపల పులుసు, ఇక్కడ సౌత్లో చేపల పులుసు అంటే తప్పకుండా అందులో చింతపండు వేస్తారు. కానీ మా దాంట్లో ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అదేంటో చెప్తాను. దాట్స్ అ సర్ప్రైజ్, ఇప్పుడే చెప్పను. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మేము ప్రతి ఒక్క కూరలో ఆలుగడ్డ వేసుకుంటాం అనమాట. అంటే పొటాటో ఈజ్ అ మస్ట్. అది ఫిష్ కర్రీ అయినా సరే, చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే. ఏంటి ఇంత పొటాటో తింటామని, ఇంత లావుగా ఉంటామని మా వాళ్ళంతా ఎక్కిరిస్తూ ఉంటారు. బట్ తప్పదు, ఎందుకంటే బై బర్త్ నేను ప్రతి ఒక్క కూరలో ఆలుగడ్డ తిన్నాను. సో నేను ఈరోజు ఆథెంటిక్గా బెంగాలీ వాళ్ళు పొటాటో వేసి ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. అండ్ పీసెస్ కూడా కొంచెం పెద్దగానే ఉంచాలి మనం. దీన్ని కూడా కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి దీన్ని కూడా మ్యారినేట్ చేసుకున్నాం. అదేంటి ఫిష్ కర్రీలో పొటాటోనా అని మీరు ఆశ్చర్యపోకండి. ఎస్, మా క్యాలికటాలో సగం మంది దీని మీదే ఉంటారు. అంటే మా సగం జీవితం పొటాటో తినడానికే సరిపోతుంది. ఆల్రైట్, సో ఆల్మోస్ట్ ద ఫిషెస్ ఆర్ క్రిస్పీ అండ్ రెడీ. తీసేద్దాం వీటిని. మీరు కావాలంటే ఇంకొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. Here we go, the second set of fish. అదేంటో చేపలు చూస్తే ఆ ఆనందమే వేరప్ప. అండ్ వి ఆల్ నో చేపలు అనేది మనందరికీ మన హెల్త్ పరంగా కూడా ఇట్ ఈస్ వెరీ నైస్, వెరీ హెల్తీ. ఆల్ రైట్, సో ఇప్పుడు పొటాటోస్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ వి విల్ గో టు ఆనియన్. బేసికలీ కుకింగ్ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి. నీట్గా, నిదానంగా, ఓపికగా చేసుకోవాలి. మరి మనకు ఓపిక ఎక్కడ? మనకేంటి, నాకు అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయిపోవాలన్నమాట పని. నేను కిచెన్లోకి వచ్చానంటే 15 నిమిషాల్లో అన్నం, పప్పు, కూర అన్నీ చేసి బయటికి వెళ్ళిపోవాలి. బికాస్ సమ్టైమ్స్ ఐ ఫీల్ కుకింగ్ ఇష్టమే కానీ
ఎక్కడో మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అన్న ఒక చిన్న ఫీలింగ్. అండ్ బీ కేర్ఫుల్, బెంగాలీస్ వాళ్ళందరికీ ఇంకొకటి ఇది కూడా ఉంటుంది ఏంటంటే, రోజు చేపలు ఫ్రై చేస్తారు కదండి, చేపలు ఫ్రై చేస్తూ అది చిట్పట్లాడుతూ మన మీద వచ్చి పడుతుంది. ప్రతి ఒక్క బెంగాలీ అమ్మాయి చేతికో చంప మీదో లేకపోతే ఇక్కడో అక్కడో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి మార్క్స్ ఉంటాయి. అవి ఫిష్ మార్క్స్ అనమాట. ఆల్రైట్, సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫిష్ అయ్యేలోపు పొటాటోస్ ఆర్ రెడీ. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి, అది తర్వాత చేద్దాం. కానీ మిక్సీలో ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, అల్లం, ఇలాచీ, లవంగా అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఒక పేస్ట్ కొడదాం. ఓకే, సో హియర్ వి గో. ఆనియన్స్ ఆర్ రెడీ. ఆనియన్స్ మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో మిక్సీలో వేస్తున్నాం కాబట్టి. జస్ట్ వాటిని ఇలా చేసేసి, సో ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కావాలి దాన్ని బట్టి మీరు ఆనియన్ వేసుకోవాలన్నమాట. పని చేయడం అలవాటు లేకపోతే ఇలాగే అవుతుంది. నేను ఓన్లీ బెంగాలీ డిషెస్ చేయడానికో లేకపోతే మా పిల్లలకి స్నాక్స్ చేయడానికి మాత్రమే లోపలికి వస్తాను. రోజు వంట చేయడం అంటే నాకు కొంచెం బోర్. టమాటో కూడా మేమంటే ఎక్కువగా వేసుకోము, బాగా పుల్లగా అయిపోతుంది వద్దు అని. బట్ ఇక్కడ వచ్చాక నేను ఎక్కువగా కారం తింటాను. అంటే బెంగాలీ పోలికలు అన్నీ పోయాయి అనమాట. ఎక్కువ కారము, ఎక్కువ ఉప్పు అండ్ ఎక్కువ పులుపు కూడా తింటాను. సో ఇంకొక టమాటో వేసుకున్నాను. సో 2 onions and 2 tomatoes. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా బాగా తింటాను. అంటే మా అత్తగారి వైపు ఏం చేయాలన్నా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. నేను పెళ్ళైన కొత్తల్లో ఇక్కడికి వచ్చాక ఏంటి అసలు పచ్చిమిర్చి పేస్ట్ కొట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా తెలీదు. అల్లం వెల్లిపాయ తెలుసు, మా మమ్మీ కూడా పెట్టుకునేది. బట్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా అని చాలాసార్లు నేనే ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు ఆ పచ్చిమిర్చి నూరిన పచ్చిమిర్చి పేస్ట్ నేనే అన్నిట్లో వేస్తాను అన్నమాట. అది బెంగాలీ నుంచి వచ్చి తెలుగులా మారిపోయిన అమ్మాయి. ఓకే, సో 2 పచ్చిమిర్చి వేసేసాను. అండ్ అల్లం ముక్క ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్లం వెల్లిపాయ వేస్తే కొంచెం టేస్ట్ మారిపోతుంది. సో ఓన్లీ అల్లం మాత్రమే వేసుకున్నాను. అండ్ అల్లం నేను క్వైట్ బిగ్ పీస్ తీసుకున్నాను. మీకు చూడండి మీరు ఎలా ప్రిఫర్ చేస్తారో దాన్ని బట్టి. ఆల్ రైట్, అండ్ ఇంకోటి ఏంటంటే 2 ఇలాచీలు, అలాగే 2 లవంగాలు, 2-3 వేస్తే చాలు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ దాల్చిన చెక్క. అవి ఒక 2 ఫిష్ వేసేసి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. బిఫోర్ దాట్ నా ఫిషెస్ ఏమంటున్నాయో ఒకసారి చూద్దాం. ఇదే మా మమ్మీ లేదా మా అన్నయ్య ఎవరైనా ఉంటే ఇదేం గరిట తీసుకున్నావే, ఇదేం కడాయి వాడుతున్నావే ఇలాంటివన్నీ చెప్పేవారు. అని మనం లైట్ మనకు వంట కావాలి అంతేగా. ఆల్ రైట్, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ కొట్టేసుకొని వచ్చేస్తాను. జిప్ జాప్ జూమ్ 1 minute. ఆలుగడ్డ కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకున్నాము. అండ్ వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేయచ్చు. సో ఫిష్ అండ్ పొటాటో రెడీగా ఉంది. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం, పెద్ద కడాయి. ఈ కడాయిలో ఈ ఫిష్ ఫ్రై ఆయిల్ ఏదైతే ఉందో అది కొంచెం వేస్తున్నాను. దగ్గర ఐ థింక్ ఇట్ విల్ బీ అబౌట్ 4 to 5 spoons. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడతాను, ఎందుకంటే ఆయిల్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. సో అప్పుడప్పుడు చీటింగ్ డే అంటాం చూడండి, అలాంటి చీటింగ్ డే అప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకొని వండేస్తాను అనమాట. ఆల్ రైట్, సో ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ టమాటో పేస్ట్, అది వేస్తాము. బట్ బిఫోర్ దాట్ కొంచెం మేబీ ఆ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఆనియన్స్ వేసేసాము. అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక, కొంచెం ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చాక దెన్ వీ విల్ మిక్స్ ద హోల్ పేస్ట్. ఇంతకీ మీకు చెప్పడం ఏం మర్చిపోయానంటే, అసలు ఏ చేప వండుతున్నాను నేను, రౌ చేప అంటారు దీన్ని. మేము ఎక్కువగా బెంగాలీస్లో రౌ చేప, కట్ల ఇలాంటివి తింటాం ఎక్కువగా. అండ్
సీ ఫిషెస్ చాలా తక్కువగానే తింటాము. బట్ అఫ్ కోర్స్ ఈ మధ్య సీ ఫిష్ ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. బట్ ఎక్కువగా రివర్ ఫిష్ తింటాము. అండ్ హిల్సా అన్న చేప, అంటే బెంగాలీలో ఇలిష్ మాచ్ అంటారు. హిల్సా చేపని చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు. బట్ దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అసలు దాన్ని వెతుక్కుంటూ ఆ బోన్స్ తీయడానికే జీవితం సరిపోతుందేమో అనిపిస్తుంది నాకు. అందుకనే మదర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మమ్మీ పక్కన ఉంటే అన్నీ తీసి అలా తినిపిస్తుంది కదా. దట్స్ వై వి love mothers. That's the sweetest creation of God. Okay. Raw macher kalia. అండ్ ఆ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ కూడా ఏంటో మీకు ఇప్పుడే చెప్తాను. టైం వచ్చేసింది. సో ముందైతే ఈ పేస్ట్ వేసేసుకుందాం. కొంతమంది బాగా ఫైన్ పేస్ట్ చేయడం ఇష్టపడరు. సో కొంచెం కచ్చాపిక్కగా మిక్సీలో వేసుకుంటారు. నేను మాత్రం కొంచెం బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఆనియన్ ఉన్నా, కొంచెం టమాటో ముక్కలు ఉన్నా కూడా మా వాళ్ళ ఇంట్లో అని పేస్ట్ పెడతారు. సో అలా దీన్ని బాగా కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఇంకొంచెం పసుపు, ఇంకొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసి కొంచెం నీళ్ళు బయటికి వచ్చేసేదాకా, నీళ్ళు బాగా ఫ్రై చేస్తూ ఆయిల్ కొంచెం బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేస్తాము. ఆల్ రైట్. సో ఆ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పసుపు, కారం ఇది వేసుకున్నాం. కారం కూడా ఐఎమ్ ఆల్మోస్ట్ యూజింగ్ 1 స్పూన్. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి ఉంది. సో కొంచెం జాగ్రత్తగా 1 స్పూన్ కాదు, ఇంకొంచెం వేసేసా. అంటే ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా బాగా కారం తినడం అలవాటు చేసుకున్నాను అనుకోండి. ఫర్ గుడ్ కలర్ మనకు కొంచెం కారం పడాలి. సాల్ట్ ఎంత అని అడగండి, నాకు తెలీదు, వేసేస్తాను అంతే. సగం వంట చేస్తూ సగం టేస్టింగ్కే సరిపోతుంది నాకు. వాట్ అ బ్యూటిఫుల్ కలర్. ఆ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇప్పుడు చెప్పేస్తాను. మీ దాంట్లో ప్రతి దాంట్లో మనం పులుపు తింటాం. ఐదర్ టమాటో వేసుకుంటాము, లేకపోతే లైమ్ వేసుకుంటాము, లేకపోతే చింతపండు, రైట్? పులిహోరలో కూడా చింతపండు వేసుకుంటాం. అలా మేము ప్రతి దాంట్లో ఇంత చిటికెడు అయినా షుగర్ వేసుకుంటాము. అది మ్యాజిక్ ఇంగ్రీడియంట్. అదేంటి షుగర్ వేసుకుంటారా మీరు అంటే మొత్తం కర్రీ అంతా స్వీట్గా ఉంటుందా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం పక్కన పెట్టేయండి. ఈ షుగర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్యారమలైజ్ అవుతుంది. సో క్యారమలైజ్ అయినప్పుడు ఆయిల్లో కొంచెం ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట. కొంతమంది ఆయిల్లో ఫస్ట్ నేను కొంచెం ఆనియన్ ముక్కలు వేసాను కదా అప్పుడే వేసేస్తారు షుగర్. బట్ అలా కాకుండా నేను ఇప్పుడు వేస్తున్నాను. ఐ ప్రిఫర్ అబౌట్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తాను. రఫ్లీ హాఫ్ టేబుల్ స్పూన్. ఎందుకు అంటే ఒక కారము, ఒక చిన్న పులుపుతో పాటు, సాల్ట్తో పాటు ఎక్కడో ఒక చిన్న స్వీటిష్ తగులుతుంది అనమాట. అదే ఆ రెసిపీకి యాక్చువల్ టేస్ట్. కానీ మా వాళ్ళందరికీ ఫస్ట్ టైం ఇలా షుగర్ వేస్తాము అనగానే బాగా భయపడ్డారు. కళ్యాణ్ చాలా భయపడ్డాడు. ఏంటి ఇప్పుడు అది వండుతావా, అది నేను తినాలా? సో మీరు కూడా అలాంటి రాంగ్ ఐడియాస్ ఏమైనా ఉంటే తీసేయండి. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ద కలర్ అండ్ ఫర్ ద క్యారమలైజింగ్. అండ్ కొంచెం బెంగాలీస్లో మేము కొంచెం ఎక్కువ కూడా వేసుకుంటూ ఉంటాము. కొన్ని డిషెస్లో కొంచెం స్వీట్ ఎక్కువగానే వేసుకుంటాము. బట్ ఫిష్లో హాఫ్ స్పూన్ ఆర్ మోర్ దెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఒక చిటికెడు వేసుకున్నా చాలు. కలర్ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ద ఫ్లేవర్ ఇస్ జస్ట్ గోయింగ్ టు బీ యమ్. కలర్ చూసారా, అద్రిపోయింది. సో ఇలా కొంచెం పెద్ద పాత్రలో వండుకోవడం బెటర్, లైక్ మేబీ ఆ కడాయి, బికాస్ ఆ ఫిషెస్ అన్నీ కూడా గ్రేవీలో డిప్ అయిపోవాలన్నమాట. డిప్ అయిన తర్వాత కొంచెం ఉడకాలి. సో దట్స్ వై టేక్ అ బిగ్గర్ వెసల్ అండ్ దట్ విల్ హెల్ప్ అస్ సో దట్ ద ఫిషెస్ గెట్ ప్రాపర్లీ బాయిల్డ్. సో అలా వండుతూ నేను తింటూ ఉంటాను అనమాట. నాకున్న ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆ రెసిపీ తయారయ్యే లోపు సగం వేసే ముందే తినేస్తాను. ఆ తర్వాత టేస్టింగ్ అని చెప్పి ఇంకా సగం తినేస్తాను అనమాట. అది. సో ద ఫిషెస్ ఆర్ రెడీ.
అంటారు కదండి, పెద్దవాళ్ళు వండితే అంత టేస్ట్ వస్తుంది, మనం వండితే అంత రాదు అని. ఎందుకంటే వాళ్ళు చాలా ఓపిక్గా ఉంటారు. ఇదే ఈ ప్రాసెస్ ఉంది చూసారా, నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకాస్త ఓపిక చేస్తున్నాను, లేకపోతే 5 నిమిషాలు ఇలా 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 అని వాటర్ వేసేస్తాను. సో దాట్స్ వై కుకింగ్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ షార్ట్ కట్స్. దానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ క్వాలిటీ ఇస్ పేషెన్స్. అంటే కుకింగ్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలు పుట్టాక ఇంత మారిపోతారా అనిపిస్తుంది. నాకు నేనే ఇంత మారిపోయానా అనిపిస్తుంది. ఆల్రైట్, సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రైడ్ పొటాటోస్ ఏదైతే పెట్టుకున్నామో అది కూడా ఇందులో వేసేసి కలిపేసుకుంటాం. సో ఇలా ఒక 2 మినిట్స్ ఉంచేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ వేసేద్దాము. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత when it comes to a boil, we'll put all the fishes in that, fish pieces. సో ఇప్పుడు ఇది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో మీరు కూడా బెంగాలీ రెసిపీస్ మీకు ఏమేమి కావాలి, మీరు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో అవి నాకు చెప్పండి. మీరు ఇచ్చిన చాయిసెస్లో నాకేమైనా వస్తే మా మమ్మీని అడిగి నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను. బట్ మోస్ట్లీ ఐ లైక్ డెజర్ట్స్, ఫిష్ కర్రీ, వెజిటబుల్ ఎక్కువగా, నాకు వెజిటేరియన్ ఎక్కువగా రావు, సో నాన్ వెజే ఎక్కువగా వండుతూ ఉంటాను. అండ్ మేబీ మటన్ కర్రీ అలాంటివి ఏమైనా ఉంటే మీకు ఏం కావాలో అడగండి, నేను ట్రై చేస్తాను. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు బాయిల్. సో గ్రేవీ బాయిల్ అవుతోంది. ఇది ఇంకా కొంచెం దగ్గర పడుతుంది, ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రాసెస్ అంతా. సో దీంట్లో మనం ఫిష్ వేసేద్దాం. సో ఫిష్ కూడా ఏంటంటే ఇప్పుడు క్రిస్పీగా ఫ్రై చేసాం కాబట్టి ఆ గ్రేవీ అంతా కూడా లాగేస్తుంది అనమాట. సో దాట్స్ హౌ the fish curry becomes a little more thick in consistency also. ఈ పీసెస్ చాలా క్యూట్గా ఉంటాయి కదా. ఇలా ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇట్ విల్ బి రెడీ టు ఈట్. హే, సో ఫైనలీ రెడీ. గ్యాస్ ఆపేసుకుందాము. అండ్ నౌ వి ఆర్ రెడీ, గుడ్ టు గో టు ఈట్. సో సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త, బికాస్ బాయిల్ అయినాయి కాబట్టి అవి కొంచెం మెత్తబడతాయి. ఫైనలీ కొంచెం గార్నిష్ చేసుకుంటాను. రెడీ. మాచేర్ కాలియా, బెంగాలీ వే ఆఫ్ మేకింగ్ ఫిష్, వెరీ సింపుల్. దీన్ని మాచేర్ కాలియా కన్నా ఎక్కువగా నేను మమ్మీ ఫిష్ అంటూ ఉంటాను, బికాజ్ మమ్మీ నాకు ఈ రెసిపీ నేర్పించారు కాబట్టి. సో అదే నేను మా పిల్లలకి అమ్మమ్మ నేర్పించింది నాకు అని చెప్పడం వల్ల అమ్మమ్మని అమ్మమ్మ అని పిలవరు మా వాళ్ళు, పేరుతో పెట్టి పిలిపించుకుంటుంది మా అమ్మ. సో మా అమ్మని గోరీ అంటూ ఉంటారు. సో వీళ్ళకి ఇది గోరీ ఫిష్ అనమాట. ఫైనలీ మాచేర్ కాలియా, గోరీ ఫిష్, మమ్మీ ఫిష్. పేరు ఏదైనా వాసన మాత్రం అదిరిపోయింది. అండ్ ద టేస్ట్ ఇస్ ఆల్సో గుడ్. సో ఇంకా లెట్స్ నాట్ వెయిట్, తినేద్దాం పదండి. కమాన్, లెట్స్ అటాక్. సో దీంట్లో ఇలా నెయ్యి వేసామనుకోండి, వావ్, ఇంకా టేస్టీగా ఉంది. ఆల్ రైట్, వచ్చేసింది మా మాచేర్ కాలియా ఆన్ ద టేబుల్. అండ్ ఎప్పుడు సర్వ్ చేస్తుందా మమ్మీ అని వెయిట్ చేస్తున్నారు. వీఆర్ గుడ్ టు గో. నేను వీళ్ళకి మొత్తం ముళ్ళులని తీసిస్తాను కాబట్టి నేను తర్వాత తింటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి, మీకు ఇంకేమేమి కావాలి, నా వల్ల అయితే తప్పకుండా చేసిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. And please subscribe to Shandar Shilpa. Thanks for all your love. Bye bye. See you in the next video.